అభి మన కల్లుడవడం ఏ జన్మలోనూ మనం చేసుకున్న అదృష్టం అనిపిస్తుందండి. ఒక్కోసారైతే ఆ భగవంతుడే అభి రూపంలో వచ్చాడేమో అనిపిస్తుంది. అమ్మా, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. వెళ్ళొస్తామమ్మా. పదండి. డాడీ ఒక్కసారి. ఐ లవ్ యూ డాడీ. బాయ్. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. ఏంటండి, ఏదో ఈవెంట్ ఒప్పుకున్నట్టు అఖిల్ పెళ్లికి అంత ఈజీగా ఒప్పుకున్నారు? అభి అంతా వివరంగా చెప్పాడు కదా. వాడు చెప్తే మీరు తలూపడమేనా? నేను చెప్తే తన పెళ్లికి అభి తలూపాడు కదా. అయితే మాత్రం మనం ఆలోచించద్దా? అభి అన్నీ ఆలోచించే చెప్పాడు కదా జయంతి. తను చెప్పినట్టు ఇష్టం లేని పెళ్లి చేస్తే అఖిల్ సంతోషంగా ఉండలేడు. అలాగని ఎవరిని పడితే వాళ్ళని కోడలిగా తెచ్చుకోలేం కదండి. అందుకే కదా మనల్ని ఆ అమ్మాయి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడమని చెప్పాడు. మగపిల్లవాడి తల్లిదండ్రులం అయ్యుండి ఆడపిల్లవాళ్ల తల్లిదండ్రులతో మనం మాట్లాడాలా? ఆ ఈగోనే వద్దు. మనం చూడాల్సింది మన అఖిల్ సంతోషం. ఈ కుటుంబం పరువు గౌరవం కూడా చూడాలి కదండి. అన్నీ చూశాకే సంబంధం ఖాయించేద్దాం అనుకున్నాం కదా. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా ఉండి 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలని కోరుకో. ఏంటోనండి, మనం తొందరపడుతున్నాం అనిపిస్తోంది. తొందర కాదు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. అలాంటిది ఒకేసారి నీకిద్దరు కోడళ్ళు రాబోతున్నారు. 3 కోడళ్లతో నువ్వు చూడముచ్చటగా ఉంటావు. వచ్చే కోడలతో సఖ్యత లేకపోతే అప్పుడుంటుంది నాకు ముచ్చట. అనవసరమైన భయాలతో నీ మనసు పాడు చేసుకోకు జయంతి. పాజిటివ్గా ఆలోచించు. 3 కోడళ్ళు ఇంట్లో దీపాలు పెడుతుంటే ఇల్లు ఎంత కలగా ఉంటుంది. కీడెంచి మేలెంచుకోమన్నారు కదండి. వాళ్ళు ఈ ఇంటిని వెలుగులతో నింపుతారో లేక చీకట్లు చేస్తారో ఎవరికి తెలుసు? ఆ నెగిటివ్ థాట్సే వద్దు. అంతా మంచే జరుగుతుందనుకో. ఆలోచించి చూస్తే మంచి చెడు గ్రహించవచ్చు. మీరేమో హడావిడి చేస్తున్నారు. ఈ తొందరపాట్లో ఏ తప్పు జరుగుతుందోనని నాకు కంగారుగా ఉంది. నీ కంగారు భయం నాకు అర్థమయ్యాయి జయంతి. మనం అమ్మాయి వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడదాం. అక్కడ నువ్వు అన్నీ గమనించు. నీ మనసుకు మంచి అనిపిస్తేనే ఒప్పుకో. లేదంటే అభితో చెప్పి అఖిల్ని నేనొప్పిస్తాను. తర్వాత వేరే సంబంధం చూసి పెళ్లి చేద్దాం. మీరలా అంటున్నారు గాని ఇదంత సులభంగా జరిగే పని కాదు. ఈ కాలం పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలీదా? అఖిల్ ఈ కాలం కుర్రాడే కావచ్చు, కాని ఈ తండ్రి మాట అన్నమాట జవదాటడు. అయితే వాడు నా మాట వినడన్నమాట, మీ మాటే వింటాడన్నమాట. నువ్వు నిజంగా మారిపోయావు జయంతి. నిన్నెవరో మార్చేశారు. లేకపోతే నువ్వు నాతో జగడం పెట్టుకోవు. నేనేం మారలేదు, నన్నెవరూ మార్చలేదు. రేపే ఆ అమ్మాయి వాళ్ళింటికి వెళ్దాం. అత్తా, మామిడాకులు కింద పడ్డాయి, అందుకో. నేను బొట్టులేందాన్రా. నా చేత్తో శుభవా అని మామిడాకులు ఇవ్వచ్చో లేదో. నీకు లేంది బొట్టు కాదే, బుద్ధి.
పని తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు కదా. ఇదిగోనే. అదేంట్రా చిన్నోడా అంత మాట అనేసావు? అవునులే, నీకు కూడా పెళ్ళైపోతోంది కదా, పెద్దోడైపోతున్నావు. నువ్వు ముసల్దాన్ని అవుతున్నావు. పెళ్ళవట్లేని బెంగ పడుతున్నావా? ఆఖరికి నోట్లో లేని మీ ఇద్దరు కూడా నా మీద సెటైర్లు వేస్తున్నారు. అంతా నా తల రాత. బ్రహ్మదేవుడు నీకు సగం స్క్రిప్టే రాశాడే, మిగతా స్క్రిప్ట్ అంతా నువ్వే రాసుకున్నావు. అంత తెలివి నాకే ఉంటే ఈ పాటికి పిల్లనివ్వటానికి మీ మావయ్య, పెళ్లి చేసుకోవడానికి మరదలుండేదిరా. ఏమైందిరా చిన్నోడా? దోమలు 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 కుడుతుంటే తోలుతున్నాను. రే అఖిల్, పనిలో పనిగా ఈ దోమను కూడా బయటికి తోలేరా? ఒరే భాస్కరా, ఏంట్రా ఇద్దరు కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారు కదా? ఒరే అన్నయ్య, త్వరగా కానివ్వు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి పనులు చూసుకో. వెళతాలే. ఈరోజు మీ పుట్టినరోజు కదా, అందుకే మీకు ఈ స్పెషల్ బర్త్డే బాత్ ఇస్తున్నాను. అఖిల్, అఖిల్, ఏంటదినా? పూజ మొదలు పెడుతున్నాను. కీర్తి అను రెడీ అయ్యారో లేదో చూడు. ఓకే వదినా. ఎంత ముద్దుగా ఉన్నారో. నా దిష్టి తగిలేలా ఉంది. హ్యాపీ బర్త్డే మై డియర్ లిటిల్ స్వీట్ హార్ట్స్. థ్యాంక్ యూ డాడీ. మాకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలి నాన్న. సర్ప్రైజ్ గిఫ్ట్? మీకు కొత్త మమ్మీ తీసుకొస్తున్నాడు కదా, అదే పెద్ద గిఫ్ట్.
నాకు ఆ గిఫ్ట్ వద్దు, వేరేది కావాలి. మాతో మంచిగా ఉండే గిఫ్ట్ కావాలి. మీకేం కావాలంటే అది ఇస్తానమ్మా. ఓకే, ఓకేనా? అలాగే మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి నాన్న? ఈ రోజంతా మీరు అస్సలు గొడవ పడకూడదు. అస్సలు గొడవపడం డాడీ. ఈవినింగ్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఓకే? ఓకే. ఐ లవ్ యు డాడీ. ఐ లవ్ యు డాడీ. ఐ లవ్ యూ టూ మై స్వీట్ హార్ట్స్. అనే ఆ. వదిన పూజ మొదలు పెడుతుంది. అనుని కీర్తిని తీసుకురమ్మని చెప్పింది. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. సరే అన్నయ్య. జయంతి, ఉమ్, ఈ పుట్టినరోజున సంధ్య ఉండుంటే చాలా బాగుండేది కదా. ఉమ్, అవునండి. పిల్లలంటే తనకి ప్రాణం. ప్రాణాలు వదిలేయడం కన్నా పిల్లల్ని వదిలి వెళ్తున్నాననే సంజయ్ ఎక్కువ బాధపడేది. ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికే బాధేస్తుంది. దేవుడు మనకు అంతే ప్రాప్తం ఇచ్చాడు. ఏం చేస్తాం? ఆ తప్పు చేసిన దేవుడు వసుని చూపించి చేసిన తప్పును సరిదిద్దుకున్నాడనిపిస్తోంది. వచ్చే పిల్లల పుట్టినరోజు నాటికి వసు ఈ ఇంట్లో ఉంటుంది. సంధ్యాస్థానంలో పిల్లలకి ఏం కావాలో అన్నీ చేస్తుంది. పిల్లలు తమ కన్నతల్లిని మర్చిపోయేలా మరిపిస్తుంది. పిల్లలకు సేవ చేయడంతో పాటు వాళ్ల కోసం పూజలు చేస్తుంది. పట్టిస్తున్నావా? నిజమే కదా చెప్పాను. నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాను కదా, అందుకే అలుసైపోయింది. అవకాశం దొరికిన ప్రతిసారి ఆడుకుంటున్నావు. నేనేమన్నా కొన్నాళ్లే కదా, ఆ తర్వాత వెళ్ళిపోతావు. ఆడడానికి అక్కడ నేనుండను, వినడానికి ఇక్కడ నువ్వుండవు. అందుకే నేనెక్కడికి వెళ్ళను అన్నాను. ఇంత బాధపడుతూ నన్ను పంపించడం ఎందుకు? అయ్యో, నేనేం బాధగా అనలేదే, ఊరికే అన్నాను. నువ్వు ఎలా అన్నా నాకు బాధగానే ఉంటుంది. చెల్లెళ్ళ పుట్టినరోజు నాడు నువ్వు బాధపడకూడదు మమ్మీ, హ్యాపీగా ఉండాలి. అవును వసు, కాసేపు మీ అమ్మా కూతుళ్ళ గొడవలాపి ముందు వాళ్ళకి ఫోన్ చేసి విషెస్ చెప్పు. బన్నీ, నువ్వు కూడా చెప్పాలి. ఓకే తాతయ్య. మమ్మీ ఫోన్ చెయ్యి. ఇప్పుడొద్దు బన్నీ, వాళ్ళింకా నిద్ర లేచుంటారో లేదో, కాసేపు ఆగి చెప్దాం. వచ్చే సంవత్సరం నువ్వే వాళ్ళని నిద్రలేపి ముందుగా శుభాకాంక్షలు చెప్పాలి. అమ్మా, నువ్వు చెప్పకపోతే నేను చెప్తానులే మమ్మీ.
నీకంటే బన్నీనే 1000 రెట్లు బెటర్. అయితే వీణ్ణి ఆ ఇంటికే పంపించేయి, నేను ఇంట్లోనే ఉంటాను. మరి బన్నీని వదిలి నువ్వు ఉండగలవా అమ్మా? వాడికి డాడీయే కావాలి, నేనక్కర్లేదు. లేదు మమ్మీ, నాకు నువ్వు డాడీ ఇద్దరూ కావాలి. మరి ఎందుకు నిన్నంతా మొత్తం డాడీ డాడీ అని ఆయన చెయ్య పట్టుకొని తిరిగావు? అంటే డాడీ ఫస్ట్ టైం ఇంటికొచ్చాడు కదా, అందుకని. ఇప్పుడు ఫస్ట్ టైము అంటావు, తర్వాత నాకు టైమే ఇవ్వవేమో. ఏంటే అప్పుడే అసూయ వచ్చిందా? రాదా మరి? నా ముందే ఆయన ఎక్కువ చేస్తే? రేపు అల్లుడు గారి పిల్లలు కూడా నిన్ను ఎక్కువ చేస్తారులే వసు. అంతా కలిసి నన్ను తక్కువ చేయకపోతే చాలు. సారీ మమ్మీ, ఫీల్ అయ్యావా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. నువ్వు బాధపడితే నేను చూడలేను మమ్మీ. ఏం పర్వాలేదు బన్నీ, నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ మమ్మీ. అమ్మమ్మ, నాకు బూస్ట్ వద్దు, పాయసమే కావాలి. సరే సరే. అనుకీర్తి, నానమ్మ తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి. శతమానం భవతి. చిరంజీవ చిరంజీవ. బాగా చదువుకుని మీ నాన్నంత గొప్పవాళ్ళు కావాలి. అఖిల్, కమ్ 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 కమ్. బాయ్ బాయ్. హే, హ్యాపీ బర్త్డే మై లిటిల్ ఏంజెల్స్. థ్యాంక్ యూ బాయ్ బాయ్. ఏంటత్తయ్య జలుబా? కాదురా, తలనొప్పి అనుకుంటా. అవునరా, ముక్కు తిప్పడు కూడా ఉంది. మరెందుకమ్మా దగ్గావు? వీళ్ళెలాగో నన్ను గౌరవించరు, కనీసం పిల్లలతో కూడా నాకు దండం పెట్టించరా? రే, పిల్లలతో దండం పెట్టించరా? అనుకీర్తి, అమ్మమ్మ కాళ్ళకి దండం పెట్టుకోండి. నో, మేం పెట్టం డాడీ. తప్పు, అలా అనకూడదు. అయినా సరే మేం తనకు దండం పెట్టం నాన్న. ఏమైందమ్మా, ఎందుకు పెట్టరు? తన మాకేం చేసిందని? ఏమీ చేయలేదు. ఏం చేయాలి మీకు? పెద్దమ్మ మాకు భోజనం పెడుతుంది, పెద్దనాన్న హోంవర్క్ లో హెల్ప్ చేస్తాడు, బాబాయ్ మమ్మల్ని ఆడిస్తారు, మీరేమో కథలు చెప్తారు. అమ్మమ్మ ఇవేమీ చేయదు, పైగా మాకు గొడవలు పెడుతుంది. అవును, నేను కీర్తి గొడవ పడేలా చేస్తుంది, మీరు కొట్టేలాగా చేస్తుంది. ఓసి మీ అమ్మ కడుపుల కాలా నా మీదే చాడీలు చెప్తున్నారా? ఈ పుట్టినరోజున మీ ఇద్దరిని ఏడిపించకపోతే చెప్పండి. దండం వద్దు, ఏమొద్దు. ఆ పావని, ఆ స్వీట్ ఏదో చేసావు కదా, అందరికీ పెట్టు. ఏంటత్తయ్య, తప్పులు బయటపడుతున్నాయని తప్పించుకుంటున్నావా? పిల్లలేదో తమాషాగా అన్నారా? నిజంగా నేను అలాంటిదన్నా చెప్పు. ఓ, బాలవాకు బ్రహ్మవాకు అన్నారత్తయ్య. నువ్వుండ్రా పెద్దడా.
పావని స్వీట్ అయినా పెట్టు, టిఫిన్ అయినా పెట్టు, ఆకలేస్తోంది. ఉండత్తయ్యా, అందరం కలిసి ఒక సెల్ఫీ ఆ? తీసుకుందాం. రెడీయా? చిన్నడా సెల్ఫీలోకి నేనే రావచ్చా? ఆపిన ఆగేలా లేవుగా. అక్కడ చూడు. నువ్వు ముందుంటే వెనక ముగ్గురు కనిపించట్లేదు. వెనక్కి వెళ్ళు. ఈ సెల్ఫీ మన కోసమా లేక ఎవరికైనా పంపించడం కోసమా? వదినా. ఓకే ఓకే. రెడీ రెడీ.